ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో 3 పార్లమెంటు పరిధిలోకి రావడం జరిగింది. అందులో ఏలూరు పార్లమెంటు పరిధిలో అయితే మొత్తం 2 నియోజకవర్గాలు ఉన్నాయి. నూజివీడు ఒకటి, కైకలూరు ఒకటి. నూజివీడికి పొలుసు పాతసారథి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. గతంలో ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఆయన నూజివీడికి వెళ్ళడం జరిగింది. ఇక మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోకి వచ్చరికి గుడివాడ, గన్నవరం, పామర్రు, పెడన, పెనమలూరు, అవనిగడ్డ ఈ 7 పార్లమెంటు పరిధిలోకి గాను ఈ పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నియోజకవర్గంలో గెలుపు కోసం అభ్యర్థుల అన్ని విధాలుగా కూడా పరిగణలోకి తీసుకొని గట్టి కసరత్తు చేసిన తర్వాతనే ఈ నియోజకవర్గాల అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. అందులో గుడివాడ మన కొడాలి నానికి ధీటైన అభ్యర్థి కోసం చూసుకున్న సమయంలో వెనిగండ్ల రాము పేరు ఇక్కడ ప్రస్తావనలో తీసుకోవడం జరిగింది. ఇక గన్నవరం నియోజకవర్గానికి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజీనామా చేసినటువంటి యార్లగడ్డ వెంకట్రావు గారు, ఎందుకంటే 2019లో రాష్ట్రం మొత్తం ఫ్యాన్ గాలి వీస్తుంది. అలాగే గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అలాంటి నియోజకవర్గంలో కేవలం 1000 ఓట్లతోటి మాత్రమే వల్లభనేని వంశీ ఆ రోజు గెలవడం జరిగింది. కాబట్టి ఈసారి తెలుగుదేశం పార్టీ బరిలో దిగుతున్నాడు కాబట్టి యార్లగడ్డ వెంకట్రావు గారికి ఈసారి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో గన్నవరం నియోజకవర్గాన్ని తీసుకుంటే యార్లగడ్డ వెంకట్రావు గారిని బరిలోకి తీసుకున్నారు. ఇక పామర్రు నియోజకవర్గానికి మన వర్లా రామయ్య కుమారుడు వర్లా రవికుమార్ గారిని, ఆయన రాజా గారిని పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఇక పెడన నియోజకవర్గానికి కాగిత వెంకట కృష్ణప్రసాద్ గారిని పరిగణలో తీసుకున్నారు. ఇక అభ్యర్థిని ప్రకటించడం కూడా జరిగింది. ఇక మన మిగిలినటువంటి 2 నియోజకవర్గాలు పెనమలూరు, అవనిగడ్డ ఈ 2 నియోజకవర్గాలు ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నాయి. ఇక దీంట్లో ఉన్నటువంటి విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలు తిరువూరు ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూషన్ ఈ నియోజకవర్గం నుంచి కొలికపూడి శ్రీనివాసరావు గారిని ఇక్కడి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. అలాగే జగ్గైపేట నియోజకవర్గాన్ని శ్రీరామ్ తాతయ్య ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. ఇక ఆ పక్కనే ఉన్నటువంటి నందిగామ తంగిరాల సౌమ్య గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. మైలవరం నియోజకవర్గం అనేది ప్రస్తుతానికి అభ్యర్థిని ప్రకటించలేదు, ఎందుకంటే ఇది దేవినేని ఉమా గారు గతంలో ఇక్కడ కంటెస్టెంట్ చేశారు కాబట్టి ఇంకా ఈ అభ్యర్థిని ఇక్కడ ప్రకటించాల. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి బోండా ఉమా గారు మళ్ళీ ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. అలాగే విజయవాడ తూర్పు ఉన్నటి నుంచి మన గద్దె రామ్మోహన్ రావు గారు సిట్టింగ్ ఎమ్మెల్యే గారు మళ్ళీ ఇదే స్థానం నుంచి పోటీ చేయడం జరుగుతుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని మాత్రం ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మొత్తం 16 అసెంబ్లీ స్థానాలలో మొత్తం 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం, మిగిలిన 11 అసెంబ్లీ స్థానాల్లో కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మాత్రమే బరిలో దిగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. 3 పార్లమెంటు పరిధిలో 11 అసెంబ్లీ స్థానాలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు బరిలో దిగుతున్నారు. 5 అసెంబ్లీ అభ్యర్థులకి ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు.